ఆంధ్రభూమి వారపత్రికలో 2015లో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. సీతారాములు కోతులు. హాల్లోంచి చప్పుడు వినిపించింది. ఏమండి, మీరా కోత? అడిగింది సీత. సమాధానం లేదు. మిమ్మల్నే. ఏమిటా శబ్దం? మీరా కోత? మళ్ళీ అడిగింది. మళ్ళీ చప్పుడయింది. చప్పుడే తప్ప మాట మంతి లేదు. కోతేమో అనుకుని కూడా లేవడానికి బద్దకించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఓ మంచి పుస్తకం పుచ్చుకుని పడక్కుర్చీలో నడుం వాల్చి సేదతీరడం ఆవిడకు అలవాటు. ఆ సమయంలో ఫోన్ వచ్చినా తీయదు, డోర్ బెల్ మోగినా లేవదు. అందుకే కోతి కాదులే, ఈయనే అయి ఉంటారు అనుకుని పుస్తకంలోకి దృష్టి సారించింది. అంతలో ధడాలుమని శబ్దం. ఆ వెంటనే ఎవరది? సీతా, నువ్వా కోత అని రామారావు కంఠం వినిపించింది. శ్రీరామచంద్ర, ఈయన కాదు, కోతే అనుకుని చివాలన లేచింది. లేవడమైతే లేచింది కాని ఆవిడకి మోకాళ్ళ నొప్పులు. లేవగానే చకచక అడుగుపడదు. ఆ నిమిషం ఆగాక అప్పుడు కాళ్ళు స్వాధీనంలోకి వచ్చాయి. గబగబా హాల్లోకి వెళ్ళింది. అప్పుడే అవతలి గదిలోంచి రామారావు కూడా హాల్లోకొచ్చాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి అడుగు ముందుకు పడలేదిద్దరికీ. ఫ్రిడ్జ్ తలుపు బార్లా తెరిచి ఉంది. ఓ కోతి ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్ సీసా తీసి తాగినంత తాగింది. సీసా తిన్నగా ఫ్రిడ్జ్లో పెట్టలేదేమో. మనుషుల అలికిడి వినిపించేసరికి మూత తీసిన సీసాని హడావిడిగా ఫ్రిడ్జ్లో పడుకోబెట్టింది. చెయ్యి తగిలి ఇడ్లీ పిండి గిన్నె కాస్త కింద పడింది. ఆ పిండి, కూల్ డ్రింకు నేలంతా పడిపోయాయి. వాళ్ళని చూసి పళ్ళికిలించి పారిపోయింది కోతి. ఈ జాతర చూసిన సీత ప్రాణం ఉసూరుమంది. చచ్చినట్టు ఇదంతా శుభ్రం చేసుకోవడానికి ఏడుపొచ్చిందావిడికి. ఛ, వెధవ సంసారం, వెధవ కొంప, వెధవ కోతులు, వేగలేకపోతున్నాను వీటితో అంది గద్గద కంఠంతో. రామారావు కోపం వచ్చింది. ఇప్పుడేడ్చి ఏం లాభం? కాస్త ఓ కన్నేసి ఉంచమని 1,00,000 సార్లు చెప్పాను. అలికిడి కాగానే లేచి వచ్చేసుంటే ఇంత పని జరిగేది కాదు అన్నాడు విసుగ్గా. అప్పటికీ అలికిడి అవగానే పెద్దగా అరిచాను కూడా, కోత అని సమర్థించుకుందావిడ. అదే మరి అతి తెలివి అంటే. నేనైతే నేనే అని చెప్పనా? సమాధానం రాకపోతేనైనా నేను కాదు కోతి అని గ్రహించవద్దు? నిలదీసి అడిగాడు. మిమ్మల్ని నమ్మిందెవరు? పొద్దుట్నుండి 3 సార్లు ఇలాగే అలికిడై కోతేమోనని పరుగున వస్తే 3 సార్లు మీరే. అప్పుడు ఇలానే అరిచాను, మీరా కోత అని. సమాధానం చెప్పారా? ఇప్పుడు అలానే అనుకున్నాను అందావిడ. సరే, మరేం చేద్దాం? చీపురుకట్ట తీసుకురా అన్నాడాయన. చీపురుకట్ట తెచ్చినంత మాత్రాన సరిపోదుగా. మన పిచ్చి ఏమవుతుంది? హనుమంతుని కేకేయండి. హనుమంతుని చీటికి మాటికి ఏం కేకేస్తాం? వాడు రేటు పెంచేశాడు. అది వరకు 10 రూపాయలు ఇస్తే తీసుకునేవాడు. ఇప్పుడు 20కి తగ్గడం లేదు. అదేమంటే అన్ని ధరలు పెరిగాయ్యగారు అంటాడు అన్నాడాయన. 20 25 ఏం చేస్తాం? అవసరం మనది. ఇంకో ఖర్చు తగ్గించుకుందాం. ఇదంతా మనం ఎక్కడ శుభ్రం చేయగలం? నాకు కాళ్ళ అడవు, మీకు నడుం వంగదు అందావిడ నచ్చ చెప్తూ. సణుక్కుంటూనే సెల్ ఫోన్ తీసి హనుమంతు నెంబర్కి ఫోన్ చేశాడు. 6 రింగుల తర్వాత తీశాడు హనుమంతు. ఇది విషయం, నువ్వొకసారి రావాలి అన్నాడు రామారావు. ఆ పని మీదే ఉన్నాను సార్. 502లో పచ్చడి జాడి పడేసింది కోతి, క్లీన్ చేస్తున్నా. ఇదయ్యాక వస్తా చెప్పాడు హనుమంతు. ఎవరింట్లోనో ఉన్నాడుట, అక్కడ పనయ్యాక వస్తాడుట చెప్పాడు రామారావు. ఏమో ఎప్పుడొస్తాడో, ఈ కోతులతో చచ్చిపోతున్నాం అంది సీత. ఇటీవల కాలంలో రకరకాల జంతువులు జనావాసాల్లో ప్రవేశించి బీభత్సం సృష్టించడం విరివిగా జరుగుతోంది. ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. చిరుతపులి ఊళ్ళోకొచ్చేస్తోంది. మొసళ్ళు, కొండ చిలువలు అడపా తడపా కాలనీల్లోకి వస్తూనే ఉన్నాయి. ఇకపోతే నగరాల్లో పిచ్చి కుక్కలు, కోతులు చేసే అల్లరి ఆగం అంతా ఇంతా కాదు. ఇంకా కుక్కల విషయంలో కాస్త నయం. మా కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది మహాప్రభో, తగిన చర్య తీసుకోండి అని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటే వెంటనే కాకపోయినా ఓ 25 మందిని పీకి పెట్టాకనైనా స్పందించి వాటిని పట్టుకుంటారు ప్రభుత్వం వారు. కోతుల విషయానికి వచ్చేసరికి పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేస్తున్నారు. గతంలో అంతగా లేకపోయినా ఇటీవలి కాలంలో నగరంలో చాలా ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది.
సీతారామారావు కాపురం ఉంటున్న మారుతీనగర్ కాలనీలో ప్రజల జీవనం దుర్భరం అయిపోయింది. రిటైర్ అయ్యాక హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుని స్థిరపడదామనే ఆలోచనలతో ఇల్లు చూసే బాధ్యత బావమరిదికి అప్పగించాడు రామారావు. అతను కొత్తగా డెవలప్ అవుతున్న మారుతీనగర్లో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వెతికి పెట్టాడు. రామారావుకి బాగా నచ్చింది ఆ ఫ్లాటు. మరీ కాంక్రీట్ జంగిల్లా లేకుండా ఆ బిల్డింగ్ పక్కనే ఒకవైపు పార్కు, దానిలో చెట్లు, వెనకాల ఏదో ప్రభుత్వం వారి కార్యాలయం, పెద్ద ఆవరణ, బోలెడన్ని చెట్లు. బావుంది. చుట్టూ చెట్టు చేమ ఉన్నాయి, గాలి నీడ పుష్కలంగా ఉంటాయి అని సంతోషించారు. ఆ ఇల్లు కొనేసుకున్నారు. అప్పట్లో అడపా తడపా చెట్ల మీద కోతులు కనిపిస్తూ ఉండేవి. చెట్ల మీద దూకుతూ కోతి చేష్టలు చేస్తూ వాటి మానాన ఉండేవి. ఆ తర్వాత మారుతీనగర్లో జనం బాగా పెరిగిపోయారు. కోతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరి వాటికి ఆహారం కావాలి కాబట్టి జనం మీద పడ్డాయి. వీధిలో పళ్ళబండి వెళ్తుంటే దాని మీద దండయాత్ర చేసి పళ్ళన్నీ ఎత్తుకుపోవడం, కూరల బండి వస్తే దాని మీద పడిపోవడం, వాటి ధాటికి తట్టుకోలేక బళ్ల మీద తిరుకుతూ సరుకులు అమ్ముకునే వాళ్ళు ఆ వీధిలోకి కాలు పెట్టడం మానేశారు. కాలనీ వాళ్ళంతా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో పోయి కొనుక్కొచ్చుకోవలసిందే. అలా కొన్నా ఇంటికి చేరేదాకా నమ్మకం లేదు. దారిలోనే మీదకి దూకి ఆ సంచి ఎత్తుకుపోతాయి కోతులు. మొదట కిటికీలోంచి జొరబడి అరటిపళ్ళు పూర్తిగా ఎత్తుకుపోయేవి. ఆ తర్వాత వాటికి మరో చొరవ ఎక్కువైపోయింది. ఫ్రిడ్జ్ తీసి అందులోని పదార్థాలు తీసుకు తినడం, సీసా మూత తీసి చల్లటి నీళ్లు తాగడం, వంటింట్లోని డబ్బాల మూతలు తీసి బిస్కెట్లు, తినుబండారాలు తీసుకోవడం అలవాటైపోయింది. ఇంట్లో పిల్ల పెద్ద నలుగురుంటే కాస్త భయపడుతున్నాయి గాని పెద్దవాళ్లు మాత్రమే ఉన్న ఇళ్లల్లో వీర విహారం చేసేస్తున్నాయి. అందులో రామారావు సీత వాళ్ల ఇల్లు కూడా ఉంది. వాళ్ళింట్లో వాటి అల్లరి అంతా ఇంతా కాదు. 10 మంది అల్లరి పిల్లలున్న వాళ్ళకి కూడా అంత యాతన ఉండదు. అప్పటికీ పాపం వెనక వరండాకి కటకటాలు పెట్టించుకున్నారు. కిటికీలు తలుపులు మూసే ఉంచుతారు. అయినా ఏదో సందు చూసుకుని దూరిపోతాయి. ఓ రోజు సీత వంటింట్లో దోశలు వేస్తోంది. మామూలుగా 10 సార్లు అటు ఇటు తిరగలేదు భార్య అని ప్లేటు పుచ్చుకు వంటింట్లోకి వెళ్ళి దోశ తెచ్చుకుని హాల్లో బల్ల మీద పెట్టుకుని తింటాడు రామారావు. మాట పలుకు ఉండవు. మామూలుగా 2-3 దోశలు తిని ఇక నాకు చాలు, నువ్వు నీకోసం వేసుకో అంటాడు. ఆ వేళ అరడజన అయినా ఉలుకు పలుకు లేకపోయేసరికి అనుమానం వచ్చి చూస్తే ఆయన కాదు, కోతి. ఈవిడ దోశ ప్లేట్లో వేయగానే పట్టుకుపోతోంది. కెవ్వుమని అరిస్తే హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కునికిపాట్లు పడుతున్న రామారావు ఏమిటి అని పరుగెత్తికెళ్ళాడు. విషయం తెలుసుకుని చిరాకు పడ్డాడు. ఏమిటంత అయోమయం? ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవద్దు? నేనేమో ఇంకా నువ్వు పిలుస్తావని అక్కడ కూర్చున్నాను. నువ్వేమో కోతికి దోశలేసి పెడుతున్నావు. నాకు తెలియక అడుగుతాను. నాకు కోతికి తేడా తెలియలేదా నీకు అన్నాడు చిరాగ్గా. ఏమో మీరే అనుకున్నాను. అందుకే పెళ్ళైనప్పటినుంచి మొత్తుకుంటూ ఉన్నది. మరీ మౌనస్వామిలా ఉండకుండా కాస్త పలకరించి మాట్లాడండి. మీకు సుఖం నాకు సుఖం అంటే వినిపించుకున్నారా? బెల్లం కొట్టిన రాయిలా మాట పలుకు ఉండదాయే. ఇక మీకు కోతికి తేడా ఎలా తెలుస్తుంది? ఏదో సమాధానం చెప్పింది. చాలామంది మగాళ్లలాగానే భార్య ఎదుట నోరు పెగలదు రామారావుకి. కాఫీ ఇస్తావా? బజారుకెళ్తున్నాను, ఏమైనా కావాలా అంటూ 4 పొడి మాటలు తప్పించి ఏమీ మాట్లాడ్డు. అంతకాలం ఏదో కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు ఈ కోతుల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా కాదు, కోతుల కోసం అయినా మనం ఇంకా సామరస్యంగా ఉండాలి. చప్పుడైతే వెంటనే స్పందించి కోతో మనిషో నిర్ధారించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఖచ్చితంగా పాటిస్తున్నారు కూడాను. కానీ అక్కడ మళ్ళీ తేడా వస్తోంది. ఓ రోజు రామారావుకి సీతకి పోట్లాట అయింది. అలిగి అన్నం తినడం మానేశాడే గాని 3 అయ్యేసరికి నీరసం వచ్చింది. దొంగతనంగా వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తిందామని ప్రయత్నించాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా చప్పుడు అవనే అయింది. ఎవరది? మీరా కోతా అని అరిచింది సీత. కోతి కాదు నేనే అని ఎలా చెప్తాడు? అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఊరుకునేసరికి లేచి ఓ కర్ర పుచ్చుకుని వచ్చింది సీత. ఇంకో క్షణం ఆగితే కర్రతో ఒకటి వేసేసేదే. ఆఖరి క్షణంలో ఆగిపోయింది. రామరామ, ఇదేం పనండి? మీ ఇల్లు, మీకు ఆకలేసి తింటుంటే ఎవరేమంటారు? నేనే సీత అంటే సరిపోయేదిగా. కాస్తలో ప్రమాదం తప్పింది.
కర్ర విసురుంటే మీ బుర్ర టంగుమనేది అంది. మరోమారు సీత ఇస్త్రీ చీర మంచం మీద పెట్టి స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి చూస్తే మంచం మీద చీర మాయం. మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి తలుపు చాటును నిలబడి, ఏమండి, నా చీర ఎవరు తీశారు, మీరా కోత అని అరిచింది. 6 సార్లు అరిచాక అప్పుడొచ్చాడు రామారావు. పిలిచావా సీత అంటూ. పిలవడం కాదు, అరుస్తున్నాను. మంచం మీద చీర పెట్టుకున్నాను అంటూ వివరంగా చెప్పింది. ఆయన తెగ మొహమాట పడిపోయాడు. ఏంటి సీత నువ్వు మరీను, నేనేమైనా గోపాలకృష్ణున్నా నీ చీర ఎత్తుకుపోయేందుకు? కోతే తీసుకెళ్ళుంటుంది, ఉండు హనుమంతుని పిలుస్తాను అన్నాడు. హనుమంతుని తర్వాత పిలవచ్చు, బీరువాలోంచి ఇంకో చీర తీసివ్వండి అంది సీత. హనుమంతు ఆ బిల్డింగ్ వాచ్మేను సుబ్బారావు తమ్ముడు. 10వ తరగతి దాకా చదివి పట్నం వచ్చి ఏదైనా పని చేసుకుందామనే అన్నగారి దగ్గరికి వచ్చాడు. ఏడాది కిందట కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు సరిగ్గా అతనొచ్చే సమయానికి మారుతీనగర్ కాలనీలో కోతుల సమస్య ఎక్కువైపోయింది. ఇంట్లో దూరి కోతులు జాతర చేస్తే అదంతా సర్దుకోలేకపోయేవాళ్ళు. అప్పుడు హనుమంతుని పిలిస్తే వచ్చి సాయం చేసి ఓ 10 రూపాయలు పుచ్చుకునేవాడు. రోజుకు 5-6 కేసులు తగిలినా బాగానే ఉండేది రాబడి. ఆ తర్వాత బాగా పుంజుకుంది. ఇక ఆ పనిలోనే స్థిరపడిపోయాడు. కోతులను భయపెట్టడం, అవి ఎత్తుకుపోయిన వస్తువులు రాబట్టడం అంత తేలికేం కాదు. హనుమంతు ఆ పనిలో ఆరితేరిపోయాడు. ఓసారి ఓ ఇల్లాలి హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుపోతే వెంటపడి తీసుకొచ్చాడు. ఇంకోసారి ఒక ఆయన వాచి పట్టుకుపోయి అక్కడెక్కడో తుప్పల్లో పారేస్తే వెతికి పట్టుకొచ్చాడు. తర్వాత హనుమంతుకి యమా డిమాండ్ ఏర్పడిపోయింది. అసలు తీరికే ఉండడం లేదు. ఇలా ఎంతకాలం భరిస్తామని కాలనీ వాసులు కొంతమంది వార్డు కౌన్సిలర్ గారి దగ్గరికి కట్టుకుని పోయి మొరపెట్టుకున్నారు. ఎలాగైనా ఈ కోతి ముక్కను నిర్మూలించండి అన్నారు. అక్కడ వాళ్ళకి చుక్కెదురైంది. ఆ వార్డు కౌన్సిలర్ గారు 3 సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయి నిరాశ నిస్పృహలతో ఉండగా ఓ పుణ్యాత్ముడు తటస్థపడి, నాయనా, ఆంజనేయ స్వామిని ఆరాధించు, ఆకుపూజ చెయ్యి, వడమాల వెయ్యి, నీకు విజయం చేకూరుతుంది అని చెప్పాడట. ఆయన చెప్పింది శ్రద్ధగా పాటించి తర్వాతి ఎన్నికల్లో గెలిచి కౌన్సిలర్ అయ్యాడు. ఆ కారణంగా ఆయనకి ఆంజనేయ స్వామి అంటే అమితమైన భక్తి. మరి కోతులంటే ఆంజనేయ స్వామి రూపాలే కదా. అందుకే కోతులన్న భక్తి, భయం. ఆ కారణం చేత ఆయన మారుతీనగర్ వాసుల సమస్య వైపు దృష్టి సారించలేదు సరికదా. టపటపా చెంపలు వాయించుకుని అపచారం, అసలు అన్ని కోతులు మీ కాలనీలో ఉండడమే మీరు చేసుకున్న పుణ్యం, వాటిని సేవించుకుని తరించండి అని చెప్పి పంపించేశాడు. పాపం వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వచ్చేశారు. ఆ మార్గం మూసుకుపోయేసరికి మరో మార్గం ఏమైనా ఉందేమో అని ఆలోచించాడు రామారావు. ఓ ఆలోచన తట్టింది. సీత, నేను పని చెయ్యనా అని అడిగాడు. ఏమిటి, ఏం చేస్తారు అందావిడ. సెల్ టవర్ ఎక్కి మా సమస్య పరిష్కరించేదాకా కిందకి దిగనని బెదిరించనా? అలా చేస్తే మీడియా వాళ్ళొస్తారు, పోలీసులొస్తారు, ప్రభుత్వం దిగిరాక తప్పదు అన్నాడు. ఐడియా బాగానే ఉంది, కానీ లాభం లేదు. ఎందుకంటే ఈ వయసులో మీరు సెల్ టవర్ ఎక్కడం చాలా కష్టం. మధ్యలోనే కాలు జారి కింద పడితే మొదటికే మోసం వస్తుంది. ఏదో కష్టపడి ఎక్కారే అనుకుందాం. కోతులుండే కాలనీ కాబట్టి మీడియా వాళ్ళు రావడానికి భయపడిపోతారు. వాళ్ళ కెమెరాలు తీసుకుపోయి విసిరేస్తాయేమో అని భయం కదా. పోలీసులు వెనకాడతారు. ఆ మధ్యన మన కాలనీకి ఓ పోలీస్ వ్యాన్ వస్తే కోతి ఆ ఇన్స్పెక్టర్ చేతుల్లోంచి సెల్ ఫోన్ తీసుకుని కొబ్బరికాయ కొట్టినట్టు 2 ముక్కలు చేసి సిమ్ కార్డ్ నోట్లో వేసుకుని వెళ్ళిపోయింది. గుర్తుందా? అప్పట్నుంచి పోలీస్ వ్యాన్ ఇటు వస్తే ఒట్టు. కాబట్టి మీరు టవర్ ఎక్కినా ఎవరూ పట్టించుకోరు. పదవి విరమణ చేసి పని పాట లేకుండా ఉన్నాడు. ఇంట్లో ఉంటేనే, సెల్ టవర్ మీద ఉంటేనే అని చూసి చూడనట్టు ఊరుకుంటారు. కాబట్టి అటువంటి పిచ్చాలోచనలు పక్కన పెట్టండి అంది. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది రామారావుకి. ఏదో ఎవరినైనా బెదిరించడానికి సెల్ టవర్ ఎక్కడం అయితే పర్వాలేదు గాని ఎవరూ పట్టించుకోనప్పుడు అటువంటి పనులు చేయడం అవివేకం. అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టి మరో ఐడియా కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. మామూలుగానే ఆ శనివారం కూడా పిల్లలు అమెరికా నుంచి ఫోన్ చేశారు. కాన్ఫరెన్స్ కాల్. ఎలా ఉన్నారు నాన్నగారు అన్నాడు పెద్దవాడు. ఏం చెప్పమంటారా, చచ్చిపోతున్నాం కోతులతో అని మొదలు పెట్టేసరికి
వాళ్ళిద్దరూ తల్ల పట్టుకున్నారు. గత ఏడాదిగా ఇదే సొద. టీవీ న్యూస్ పెట్టగానే రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం, రైతుల ఆత్మహత్య, ప్రబలుతున్న అంటువ్యాధులు, అగ్ని ప్రమాదం అని మొదలైనట్టు వీళ్లతో మాట్లాడాలంటే భయం. కోతుల వార్తలు తప్ప ఇంకేం ఉండడం లేదు. ఒకరొచ్చారని లేదు, మేమొకరింటికి వెళ్ళామని లేదు, ఓ వస్తువు కొనుక్కున్నామని లేదు. అన్నీ కోతి కబుర్లే. వాళ్ళకి విసుగొచ్చేస్తోంది. అబ్బా, అమ్మా నాన్న ఎంతసేపు కోతుల గోలేనా అంటే ఏం చెయ్యమంటారా, మా జీవితం ఇలా అయిపోయింది అంటారు. కోతుల్ని తరమలేనప్పుడు కొన్నాళ్లు మీరు ఊరొదిలి మా దగ్గరికి రండి, కాస్త మార్పుగా ఉంటుంది అన్నాడు చిన్న కొడుకు. రామారావుకి దేశం వదిలి వెళ్లడం ఇష్టం లేదు. కానీ కొడుకుల పట్టుదల, పరిస్థితులు చూస్తుంటే అదే మంచిదేమో అనిపించింది. సీతకు కూడా అదే అనిపించింది. కొన్నాళ్లు ఇల్లు తాళం వేసి ఉంచితే కోతులు ఇంకో ఇల్లు వెతుక్కుంటాయనిపించింది. సరే అన్నారు. ఇంతకాలం ఇల్లు వదలన అమ్మా నాన్న కోతుల కారణంగానైనా తమ దగ్గరికి రావడానికి అంగీకరించినందుకు కొడుకులు చాలా సంతోషించారు. వెంటనే పేపర్లు పంపిస్తాను, వీసాకి అప్లై చేస్తాను, టికెట్లు వగైరా అన్నీ నేనే చూసుకుంటాను. మీరు మాత్రం ఆ కాగితాలు గట్రా కోతులు ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇద్దరు ఇంట్లో చెరోమూల ఉండి మీరా కోతా అని ప్రశ్నలు వేసుకోకుండా ఓ దగ్గరే ఉండండి. ఎలాగోలా విమానం ఎక్కారంటే ఇక మీకు నిశ్చింత, మేం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అన్నాడు పెద్ద కొడుకు. ఇంకా ఆ పూట ఆ విషయాలే మాట్లాడుకున్నారు. కంప్యూటర్ కట్టేసి మొత్తానికి ఈ కోతులు మనల్ని దేశాంతరవాసం చేయిస్తున్నాయి అన్నాడు రామారావు. కథ సమాప్తం.